హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఇవాళ హెల్దీ రెసిపీ చేసుకుందాము. సూపర్ హెల్దీగా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాము. శరన్నవరాత్రులు కదా, శరన్నవరాత్రుల్లో దద్దోజనం కంపల్సరీ చేసుకుంటారు. అందుకని నేను చాలా హెల్దీగా దద్దోజనం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టబోతున్నాను. దానికోసం ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాసుడు గోధుమ రవ్వ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీనికి ఒక గ్లాసుకి 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక గ్లాసు పాలు పోసుకున్నాను, 1.5 నీళ్లు పోసుకున్నాను. పాలు ఎందుకు పోసానంటే ఇది పొద్దునుంచి సాయంత్రం దాకా ఉండేటప్పటికి తొందరగా పులిసిపోతుంది. పాలు పోస్తే అలా పొలవకుండా కమ్మగా ఉంటుందన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. దీన్ని కుక్కర్ని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు నేను ప్రతిరోజు చియా సీడ్స్ వాటర్ తాగుతానండి నానబెట్టుకుని. ఈరోజు నేను మార్నింగ్ నానబెట్టుకోలేదు, నాకు అంత కుదరలేదు, టైం కుదరలేదు. ఇప్పుడు పనిలో పనిగా ఈ చియా సీడ్స్ కూడా నానబెట్టేసుకుంటున్నాను. దీంట్లో వేసుకుని కాచిన నీళ్ళు అనమాట, కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. ఆ నీళ్ళు పోసేసుకుని దీన్ని నిండా పోసుకున్నాను. కొద్దిగా వెల్తిగా పోసేసుకుని ఇలాగ శుభ్రంగా కలిపేసుకుని ఈ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇది కూడా ఒక పని అయిపోతుంది. దీన్ని అప్పుడప్పుడు కావాల్సినప్పుడల్లా కొద్దిగా తాగేస్తూ ఉంటాను అనమాట. దీన్ని మొత్తం ఈవినింగ్ లోపల మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టుకుందాం. స్టవ్ మరీ తొందరగా వేడెక్కిపోతుంది కాబట్టి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం దానికి పోపది వేయించుకోవాలి కాబట్టి అలా కాలుతూ ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, రవ్వ అయితే ఉడికిపోయింది. ఇదిగోండి, మనం పెరుగు ప్యాకెట్ నేను తీసుకున్నాను. ఏదైనా సరే ప్లాస్టిక్ది కట్ చేసేటప్పుడు ఆయిల్ కానీ పెరుగు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇలా కట్ చేసేటప్పుడు పూర్తిగా అయితే కట్ చేసేయకండి. ఇదిగోండి, పెరుగు ప్యాకెట్ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి. ఇది తీసి మాత్రం పడేయద్దు. విడిగా తీసి పడేయకుండా ఇలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం బయట పడేస్తే చిన్న చిన్న మొక్కలని గేదెలు తినేసి, ఆ మేకలు ఏవో బయట జంతువులు తింటే మనకి వాటిలో హెల్త్కి మంచిది కాదు కదా. అందుకని ఇది చిన్నది ఒకటి చేస్తే మనకి గుర్తుపెట్టుకుని చేస్తే బెటర్ అనమాట. మన చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుతూ గమ్మని నోట్లో పెట్టేసుకుంటారు కదా, అది చాలా ప్రమాదం కదా. జంతువులకైతే ఏంటి, మనుషులకైతే ఏంటి, చిన్న చిన్న పిల్లలు పాపం బయట ఆడుకుంటూ ఉంటే ఇట్లాంటి గబక్క నోట్లో పెట్టుకుని మింగేస్తే కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇలా పెట్టుకోండి. లేదా ఒకవేళ కట్ చేసేసారనుకోండి, ఇలా కట్ చేసేస్తే ఏం చేస్తారంటే ఇలా పెట్టేసేయండి లోపలికి, ఇంకా బయటకు రాకుండా లోపలికైనా పెట్టేసేయండి. పొరపాటున మర్చిపోతూ ఉంటాం మనం, కట్ చేసేసినప్పుడు లోపలికి పక్కన పెట్టేసేయండి. నెయ్యి వేసుకుందాం కొద్దిగా. మిరియాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం అందంగా బాగుంటుందని, కలర్ఫుల్గా ఉంటుందని ఇవ్వండి. శనగపప్పు కొద్దిగా, జీలకర్ర, ఇవ్వండి, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేస్తుంది. ఇలా కొద్దిగా వాము. జీలకర్ర స్కిప్ చేసేవాళ్ళు జీలకర్ర స్కిప్ చేసేసేయండి. అదే వాము కానీ జీలకర్ర కానీ ఏదో ఒకటి వేసుకోండి. ఎక్కువ వాము వేసుకుంటే బాగుంటుంది. నేను జీలకర్ర కూడా వేసాను అనమాట. ఇంగువ, ఇదిగోండి ఇంగువ. ఇంతే, ఇది పోపు వేయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా.
కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు. మనకి అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోండి, పడుతుంది మాత్రం ఉప్పు, ఎందుకంటే పెరుగు వేస్తాం కదా. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. హెల్దీ దద్దోజనం. ఏమంటారు? నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్దీవన్నీ వారణాసి వంటలు ఛానల్లో వస్తాయండి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇచ్చి వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇదిగోండి, ఇది కనిపిస్తుందా? ఇట్లా అన్నమాట మన గోధుమ రవ్వ దద్దోజనం. ఇవాళ అమ్మవారికి స్పెషల్ హెల్దీ రెసిపీ. అమ్మవారికి గోధుమ రవ్వ దద్దోజనం చేస్తున్నాం. ఇంక ఈ సౌండ్ ఎక్కువైపోతుంది, ఇది ఆపేద్దాం, ఉండండి. అది ఇప్పుడు కొంచెం సౌండ్ తగ్గింది. హోరు చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేసినప్పుడు కొంచెం మనం హెల్దీగా ఆలోచించుకోవాలన్నమాట. అలా ఆలోచించి నేను ఇలా చేశాను. హెల్దీ ఒకటి, ఇంకొకటి కూడా ఉందండో, మీకు చెప్తాను. ఏంటంటే ఈ దేవి నవరాత్రులప్పుడు రాత్రులు అస్సలు అన్నం అనేది, రైస్ అనేది తినమన్నమాట. మామూలుగా కూడా మేము రోజు రైస్ తినట్లేదు. ఇది ఏ గోధుమ రవ్వ కానీ, ఇడ్లీ కానీ అట్లా ఏదైనా తింటాం. టిఫిన్, చపాతీ కానీ అట్లా ఏదో ఒకటి తింటానమాట. ఇంట్లో అందరూ అంతేలేండి. మా అమ్మాయి దగ్గర నుంచి, నా మనవరాల దగ్గర నుంచి అందరూ సామాన్యంగా టిఫిన్లే చేస్తాము. అది అలవాటైంది. ఇక పిల్లలకి పెట్టాలి కాబట్టి దానికి అన్నం తినమని బతిమాలి కొద్దిగా పెడుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. లేదంటే మేము టిఫిన్ తింటే తను కూడా టిఫిన్లే తిందామని అనుకుంటుంది. అలా. ఎందుకంటే ఇప్పుడు నేను అసలు పాయింట్ మర్చిపోతాను. అసలే మతి మరపు ఎక్కువ నాకు. ఒకరు చెప్పి ఇంకోటి దాంట్లోకి వెళ్ళి మర్చిపోతూ ఉంటారు అట్లాగా. అయితే ఇది ఎందుకంటే అన్నం తినం కాబట్టి, ఇదైతే పొద్దున్న సాయంత్రం, ఇప్పుడు పొద్దున్న ప్రసాదం చేసామనుకోండి, రైస్ తోటి మిగిలిపోతే రాత్రి తినడానికి ఉండదు. రైస్తో చేస్తాం కదా, అందుకని అట్లాగా. పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా మటుకు అంతే, అలాగే చేస్తారు. మా ఇంట్లో మా వాళ్ళందరూ కూడా అంతే. రైస్ ఐటమ్స్, రైస్తో చేసిన పులిహోర కానీ, ఇట్లా దద్దోజనాలు కానీ ఇట్లాంటివన్నీ రాత్రి ఇంక ముట్టుకోరు అనమాట. అందుకని నేను తెలివిగా ఆలోచించి, హెల్దీగా ఆలోచించి ఇలా చేస్తున్నాను అనమాట. ఇది ఒకవేళ మిగిలినా కూడా తినచ్చు కదా నైట్ టైము. ఇదే తినేసి మనకి నైట్ డిన్నర్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత హెల్దీ ఉంది దీంట్లో. ఇదొకటి కూడా ఉంది. రైస్ తినని వాళ్ళకి ఇలా చేసుకున్నారనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన అమ్మవారు కూడా మెచ్చుతుంది. ఎందుకంటే హెల్దీగా చేసుకున్నారు వీళ్ళు, నాకు కూడా హెల్దీగా పెట్టారని అమ్మవారు మెచ్చి మీ కోరికలన్నీ తీర్చేస్తుంది అనమాట. సరదాగా అనాలండి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి. మన దృష్టి చేసే దాని మీద పెట్టాలి. మన భగవంతుడి మీద దృష్టి పెట్టి మనం చేసే ప్రతి విషయం బాగుంటుంది. అదే భగవంతుడి మీద దృష్టి పెట్టి చేసామనుకోండి, అన్నీ బాగుంటాయి. ఎస్పెషల్లీ వంట విషయంలో మనం ఇలా చేసాము అంటే, మనం వంట చేసుకునేటప్పుడు ఏదో ఒకటి పారాయణ చేసుకుంటూ, నాకు వచ్చింది, నోటికి వచ్చింది ఏదో ఒకటి మీరు చేసుకుంటూ చదువుకున్నారనుకో, వంట చేశారనుకోండి, మీకు వచ్చింది పారాయణ చేసుకుంటూ ఇలా వంట చేస్తే ఇతరత్ర దృష్టి ఏం లేకుండా ఓన్లీ ఈ వంట మీదే కాన్సన్ట్రేషన్ చేసి, వంట అంటే వంటే కాదు, ఏ పని చేస్తే ఆ పని మీద దృష్టి పెట్టాలని నా చెప్పే ఉద్దేశం అనమాట, నా చెప్పే ఆలోచన. అది అలా పెట్టి చేస్తే బాగుంటుంది. ఇది ఇంకా చల్లగా అవ్వట్లేదు, చల్లారుతుంది, కొంచెం టైం పడుతుంది, కానీ నేను కలిపేస్తానండి, ఇంకా నాకు టైం లేదు. దీంట్లో వేసేద్దాం. ఇది నెయ్యి కూడా కొద్దిగా చాలండి, ఎక్కువ మరీ ఏం వేసేయక్కర్లేదు. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఆయిల్ తోటి హెల్దీ రెసిపీస్ అన్ని వారణాసి వంటల ఛానల్లో వస్తాయి, తప్పకుండా చెక్ చేసేయండి. దీంట్లో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి. దీంట్లో మనం పెరుగు వేసేద్దాం. కొంచెం నీళ్ళు పోసిపోద్దాం. ఇది వేడి నీళ్ళే, ఈ కెటిల్లో పెట్టినవి వేడి నీళ్ళు అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి, మరీ ఎక్కువ వేడిగా లేవులేండి. ఇలా కలిపేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా లూజ్గా ఉంటే తర్వాతకి పీల్ చేసుకుంటుంది, కొంచెం గట్టి పడిపోతుంది అనమాట. ఇదిగోండి, మన దద్దోజనం రెడీ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదం, హెల్దీ ప్రసాదం రెడీ అయిపోయింది. రాత్రి
అన్నం తినని వాళ్ళు ఇట్లా చేసుకుంటే, పొద్దున చేసుకుంటే మిగిలింది అనుకోండి, నైట్ కూడా ఇది హ్యాపీగా తినేసేయచ్చు. ఇది అంటు లెక్క రాదనమాట. ఇది రైస్తో చేసేది మాత్రమే తినడానికి ఉండదు. ఇదిగోండి లైట్ కరెంట్ పోయింది వస్తుంది, పోయింది వస్తుంది, పోతుంది వస్తుంది, చాలా సార్లు పవర్ ఆఫ్ అవుతుందండి. కనిపిస్తుందా? అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. జీలకర్ర ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వాము వేస్తే మాత్రం బాగుంటుంది. మిరియాలు కంపల్సరీ వేయాలి. ఇంగువ కూడా మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి. కొంతమంది ఇంగువ వాసన ఇష్టం ఉండదు, ఒక్కొక్కరికి కొత్తిమీర ఇష్టం ఉండదు, కొంతమందికి అల్లం ఇష్టం ఉండదు. అలా మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. నాకు అన్నీ ఇష్టమే కాబట్టి నేను అంతా వేస్తాను. ఈ తర్వాత నేను తీసేస్తానండి. నైవేద్యం అయిపోయిన తర్వాత, నివేదన చేశాక తీస్తాను నేను. అప్పటికి ఇలా పెట్టేస్తాను, తర్వాత సర్దిస్తాను. ఇదిగోండి అమ్మవారికి ప్రసాదం, హెల్దీ రవ్వ దద్దోజనం, గోధుమ రవ్వ. ఎర్ర గోధుమ రవ్వే మంచిదండి. మామూలుగా రెగ్యులర్గా దొరుకుతూ ఉంటుంది మనకి. ఆ గోధుమ రవ్వ కంటే కూడా ఎర్ర గోధుమ రవ్వ, అది కూడా సన్నగా ఉంటుంది, పొట్టులాగా అనిపిస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది. సరే, రైస్ వండుకోవడానికి కూడా ఉంటుంది, పెద్ద రవ్వతో కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఎర్ర గోధుమ రవ్వ ఎక్కువ నిల్వ ఉండదు అనమాట, ఊరికే పురుగు పట్టేస్తుంది. అది తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ తెచ్చుకుంటే కనుక. నేనైతే కొద్దిగానే తెప్పిస్తానండి, ఎక్కువ మరీ తెప్పించను. ఒక హాఫ్ కేజీ తెప్పించి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించుకుంటాను. ఇంతేనండి, ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తాను. ఇదిగోండి పూజ టైం అయిపోతుంది. ఇది అమ్మవారికి నేను నైవేద్యం పెట్టేసుకుని తినేయాలి. ఇంతేనా? అంతే కదా. ఓకే, మరొక మంచి హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ముందు కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయండి, హెల్దీ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. చెక్ చేయని వాళ్ళు చెక్ చేయండి, చూడని వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నా వారణాసి వంటిల్లు ఛానల్కి. అంతే, ఇక్కడతోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. టాటా, బాయ్, థ్యాంక్ యూ.